ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి పాత్రధారి సూత్రధారి రాజకేశ్ రెడ్డి అంటూ గత కొద్ది కాలంగా మనకు వార్తలు వినిపిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి విచారణకు సిట్ వద్ద హాజరవడం కూడా జరిగింది. ఆయన కూడా రాజకేశ్ రెడ్డి దీంట్లో అంతా తానే నడిపించాడు అని విచారణ సమయంలో సిట్ అధికారులకు వెల్లడించినట్లుగా కూడా ఒక సమాచారం. అయితే రాజకేశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మరొక వ్యక్తి పేరు తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తే బాలం సుధీర్. అసలు ఈ బాలం సుధీర్ ఎవరు అనేటువంటి విషయానికి గనక వెళ్ళినట్లయితే బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ అని చెప్పి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈయనకు రాజకేశ్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలో వీళ్ళు కీలకమైనటువంటి పాత్రను పోషించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించే అసలు స్కామే జరగలేదని, అలాగే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. తాను లిక్కర్ స్కామ్కి సంబంధించి విజిల్ బ్లోయర్ని మాత్రమేనని, ఈ స్కామ్కి సంబంధించి తనకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి భయంతో తనని దీంట్లోకి లాగుతున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికి సగం మంది బట్టలే విప్పటం జరిగిందని, మిగతా బట్టలు తాను విప్పుతాను అంటూ తాను కావలసినటువంటి సమాచారాన్ని ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులకి ఇస్తాను అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారినటువంటి ట్వీట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి ఆయనే ఇప్పుడు నేను ఒక విజిల్ బ్లోయర్ని, అంటే జనరల్గా విజిల్ బ్లోయర్ అనేది ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏదైనా సరే ఒక స్కామ్ కానీ లేదంటే ప్రజాధనం దుర్వినియోగం కానీ ఇలాంటివి ఏవైనా సరే జరిగినప్పుడు, కొన్ని అవకతవకలు లేదంటే స్కామ్లు ఇలాంటివి జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాలను బయట పెట్టేటువంటి వ్యక్తులను విజిల్ బ్లోయర్స్ అంటారు. వీళ్ళని చట్ట ప్రకారంగా రక్షించాల్సినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగింది అని చెప్పి విజయసాయిరెడ్డి డైరెక్ట్గా చెప్పినట్లే. సో నిన్న మొన్నటి వరకు అలాంటివి ఏం జరగలేదని చెప్పిన వ్యక్తే ఈరోజు స్కామ్ జరిగింది అన్నట్టు డైరెక్ట్గానే ఒప్పుకున్నట్లయింది. మరి చివరికి ఇది ఏమైందో చూడాలి.